ఇప్పుడు ఫాస్ట్‌గా నేర్చుకోవడానికి బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే పైథాన్. కాబట్టి నేను గూడా నేర్చుకుందామని చూస్తున్నాను చాలా రోజుల నుంచెల్లి. నేను నేర్చుకుంటూ యూట్యూబ్‌లో వీడియోస్ కూడా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి నేను ఇవాల్టి ఈ వీడియోలో పైథాన్‌ని మన విండోస్ ల్యాప్‌టాప్‌లో, విండోస్ ఓఎస్‌లో ఎట్లా ఇన్‌స్టాల్ చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్‌గా పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్‌లో పైథాన్ డౌన్లోడ్ అని చెప్పి సెర్చ్ చేసుకోండి. వచ్చిన తర్వాత python.org అని చెప్పి వస్తది. ఇది వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్. ఇప్పుడున్న లేటెస్ట్ వెర్షన్ వచ్చేసి 3.13.1 జనవరి 2025 ఈ టైం కల్లా ఇదే లేటెస్ట్‌ది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి క్లిక్ చేసుకున్న తర్వాత ఇది డౌన్లోడ్ అయిపోతది. డౌన్లోడ్ అయ్యాక డబుల్ క్లిక్ చేసేయండి. ఈ పైథాన్ వెబ్‌సైట్ వచ్చేసి దీనికదే ఐడెంటిఫై చేసుకుంటది. మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచెల్లి ఓపెన్ చేస్తున్నామో అని చెప్పి. ఒకవేళ విండోస్ అయితే విండోస్ అప్లికేషన్‌ని డౌన్లోడ్ చేస్తది. మ్యాక్‌ఓఎస్ నుంచి ఓపెన్ చేస్తే మ్యాక్‌ది చూపిస్తది. ఏది డౌన్లోడ్ చేయాలని చెప్పి ఆటోమేటిక్‌గా. మనం డబుల్ క్లిక్ చేశాక ఇలాంటి ఒక పాపప్ అయితే వస్తుంది. దీనిలో మనం ఏం చేయాలి అంటే ఈ 2 టిక్ చేసేయండి. ఇన్‌స్టాల్ చేసేయండి. ఒకసారి క్లిక్ చేశాక ఇన్‌స్టాల్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. మరీ ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. మనం ఈ సీరీస్ ఆఫ్ వీడియోస్‌లో పైథాన్ గురించి మొత్తం తెలుసుకుందాం. నేను నేర్చుకుంటాను. అలాగే మీకు గూడా నేర్పిస్తాను. ఇక్కడ చూసుకుంటే సెటప్ వాస్ సక్సెస్‌ఫుల్ అని వచ్చింది. కాబట్టి మన పైథాన్ అనేది మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయిపోయినట్టే. ఒకవేళ ఆల్రెడీ మీ దానిలో పైథాన్ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా అంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక పైథాన్ హైఫెన్ వెర్షన్ ఈ కమాండ్ వాడారనుకోండి మన సిస్టమ్‌లో ఏ పైథాన్ వెర్షన్ ఇన్‌స్టాల్ అయ్యిందో అది చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ మనకేదైనా చూపిస్తుంది అంటే పైథాన్ ఇన్‌స్టాల్ అయినట్టే. ఈ వీడియోకి ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూ చేద్దాం. పైథాన్‌ని నేర్చుకోవడం ఎలా అని చెప్పి. థాంక్ యూ.